హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు తేజు మురారి 8315 వ్లాగ్స్. ఈరోజు నేను గోంగూర చికెన్ చూపిస్తున్నాను. దీనికోసం టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ ఈ ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. తర్వాత గోంగూర ఒక కట్ట తీసుకున్నాను. అంటే ఇంచుమించు 60-70 గ్రామ్స్ అలా ఉంటుందేమో వెయిట్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ధనియా పొడి కొద్దిగా, కారప్పొడి కొద్దిగా, అలాగే గరం మసాలా కొద్దిగా తీసుకున్నాను. గరం మసాలా ఫ్లేవర్ వద్దు, ఓన్లీ గోంగూరనే ఎక్కువ తెలియాలంటే గరం మసాలా స్కిప్ చేయొచ్చండి. తర్వాత ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు పెనం పెట్టుకొని పొయ్యి మీద వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనిలోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు ఒక 2 పీసెస్ టమాటో పడింది, ఏం పర్లేదు. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యి లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1½ స్పూన్ యాడ్ చేసుకున్నాను. 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. దానికి సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమోటా యాడ్ చేసుకున్నాము. కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు టమోటాలను కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ గోంగూర యాడ్ చేసుకున్నాము. ఇందులోకి కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కలుపుకోవాలి. మనకు సండే అయితే ముక్కలైనా ముందే దిగదు కదా, కానీ ఎవ్రీ టైం మనం చేసినప్పుడల్లా ఒకేలాగే చికెన్ అనేది చేస్తే అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. అప్పుడప్పుడు ఇలా వేరేలాగా కూడా ట్రై చేస్తూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి నేను కారం, ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను, పసుపు యాడ్ చేసుకున్నానండి. కారం ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకొద్దిగా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ 1 స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. మా బాబు ఎక్కువ కారం తినడు కాబట్టి. ఇప్పుడు గోంగూర కూడా ఇందులోనే కలిపేసుకున్నాను. గోంగూర అనేది బాగా ఫ్రై అయ్యి కొంచెం బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. కొంతమంది గోంగూరని సపరేట్గా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసి యాడ్ చేసుకుంటారండి. అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ ఇలాగే గోంగూరని చికెన్ కంటే ముందే వేసేసి చికెన్తో పాటు ఉడికించుకుంటానండి. ఇలా కొంచెం బాగుంటుంది టేస్ట్. నాతో ఉప్పు యాడ్ చేసుకున్నాను. గోంగూర హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన హార్ట్ హెల్త్కి బాగా యూజ్ అవుతాయి. క్యాన్సర్కి, ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళకు కూడా ఇవి బాగా యూజ్ అవుతుందండి గోంగూర. ఇప్పుడు నేను చికెన్ యాడ్ చేసుకున్నాను. చికెన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకున్నాము. అలాగే గోంగూరలో వచ్చేసి క్యాలరీలు తక్కువగా, వెయిట్ మేనేజ్మెంట్కి కూడా గోంగూర అనేది యూజ్ అవుతుంది. గోంగూరలో కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, రైబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్ ఇన్ని రకాల హెల్త్కి యూజ్ అయ్యేటటువంటి పదార్థాలు ఉన్నాయి. గోంగూరలో ఉండే పొటాషియం, మెగ్నీషియం హై బీపీని తగ్గిస్తాయి. గోంగూర మన లివర్ హెల్త్ని కాపాడుతుందండి. చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. అలాగే రాత్రిపూట చూపు కనిపించని వాళ్ళు, రేచీకట్టు ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గోంగూర యూజ్ చేసుకుంటే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇందులో ఉండే విటమిన్ ఏ వాటి వల్ల. అలాగే బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉండేవాళ్ళు గోంగూరని తక్కువ తీసుకుంటేనే బెటర్ అండి. ఎందుకంటే ఇది వేడి చేస్తుంది కాబట్టి. చికెన్లో మనం వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ మనం ఉడికించుకోవాలండి చికెన్ని. గోంగూర చికెన్ ఉడికేసరికి మొత్తం అంతా స్మాష్ అయ్యి సరిపోతుంది. దీంట్లోకి నేను కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. గోంగూరని చాలామంది బాయిల్ చేసి పేస్ట్ చేసి వేసుకుంటూ ఉంటారు, అలా కూడా వాడుకోవచ్చు. నా స్టైల్లో అయితే నేను ఇలాగే చేస్తానండి. చాలా బాగుంటుంది టేస్ట్.
ఈ వీడియో మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ తేజు మురారి 8315 వ్లాగ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు అందరికి నచ్చితే థ్యాంక్ యూ.